ఆంధ్రప్రదేశ్లో కూటమి జేఎస్పీ, బీజేపీ, టీడీపీ ఈ కూటమి పాలనకు 2 ఏళ్ళు. ఇది జూన్ 4వ తారీఖున 2024 జూన్ 4న రిజల్ట్ రావడం, జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయడం. ఈ 2 ఏళ్ల పాలన ముగిసింది కాబట్టి ఈ 2 ఏళ్ల పాలననే కూటమి ఏమంటుందంటే ఇది విధ్వంస పాలనకు ముగింపు, ప్రజాపాలనకి రెడీ అయ్యింది, దీన్ని కూటమి పిలుస్తుంది. ఇక వైసీపీ అపోజిషన్ ఏం చెప్తుందంటే అది కూడా ఏం తక్కువ తినలేదు. ఏమంటుంది? వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు, వెండిపోటు పాలన 2 సంవత్సరాలుగా జరుగుతుంది అని వైసీపీ చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చూడాలి? ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఈ యొక్క కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఏది ఏపీలో కూటమి పాలనకి 2 ఏళ్ళు ముగిసేయడం, తర్వాత ఎన్నో ఆశలు ఆకాంక్షలతో పీపుల్ వాళ్ళకి పట్టం కట్టారు. ఎంత గట్టిగా ల్యాండ్ మార్క్ విక్టరీ ఇచ్చారంటే 175 అసెంబ్లీ సీట్లకి 164 సీట్లు కేవలం కూటమికి ఇచ్చేశారు. జేఎస్పీ, బీజేపీ, ఇటు టీడీపీకి అనమాట. ఇప్పుడు వైసీపీ 150 సీట్లతో 2019లో అధికారంలో వచ్చిన వైసీపీకి కేవలం 11 సీట్లు ఇచ్చారు. ఏం జరిగిందో ఇదంతా వైసీపీ అయితే ఈవీఎంలు అని చెప్తారు. ఇప్పుడు మరి ప్రజా తీర్పు వచ్చింది, ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసేది లేదు కదా ఇప్పుడు. కాబట్టి వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఎక్స్పీరియన్స్ ఏపీని గట్టెక్కించగలదు అనే ఒక హోప్ అనేది, ఒక ఎంతో ఆశ అనేది ఇక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి విజయం ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అది ఒక గొప్ప విజయం, చాలా పెద్ద గొప్ప విజయం. మరి ఏ ఆశలు, అసలు ఏపీలో కూటమికి 2 ఏళ్ళు అవ్వడం, ప్రజలు ఏ ఆశలు ఏ ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు అనేది మనం చూడాలి. ఎన్ని ఆశలు ఆకాంక్షలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే క్యాపిటల్ లెస్ స్టేట్, దానికి ఒక క్యాపిటల్ కావాలి కదా, అదొకటి. రెండోది ఏంటంటే పోలవరం డ్యాము ఎన్నాళ్ళు కడతామండి? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడుతున్నాం, అది ఎప్పుడవుద్ది? అసలు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇంకా పోలవరం రిలీజ్ అయిపోయింది అనుకున్నారు, మరి అది ఎప్పుడవుద్దో కూడా అర్థం అవడంలా. దాని మీద అది రెండో హోప్ అనేది. ఇక మూడోది ఏంటంటే అభివృద్ధి లేమి, అభివృద్ధి. ఎందుకంటే పక్కనున్న 3 స్టేట్లైన, కింద ఉన్న తమిళనాడు, ఈ పక్కనున్న వెస్ట్ సైడ్ ఉన్న కర్ణాటక, నార్త్ సైడ్ ఉన్న ఈ తెలంగాణలు చూస్తే ఎక్కడికో దూసుకుపోతున్నాయి అన్నింటిలో. ఈ ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరోనా రావడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అదొక అహేతుబద్ధంగా అవడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి కావాలి, ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగం కావాలి. అందుకనే ఉద్యోగం, తర్వాత పెట్టుబడులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. తమిళనాడు, కర్ణాటక అయితే జిఎస్డిపిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం దాటే వెళ్ళిపోయింది, అది సౌత్ ఇండియాలో నెంబర్ 1కి వెళ్ళిపోయింది. వ్యవసాయంలో మనం దాటి కూడా వెళ్ళిపోయింది అది. ఇంకా అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అభివృద్ధి లేమి, చంద్రబాబు నాయుడు గారి మీద హోప్ పెట్టుకున్నారండి ప్రజలు, అది చాలా పెద్ద హోపు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మిగిలిన స్టేట్లు ఇండియా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడో వెనకబడిపోయింది, పెట్టుబడులు లేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెట్టుబడులు లేదు. తర్వాత విభజన కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. విభజన కష్టాలు ఏమీ తీరలేదు, ఎందుకంటే కేంద్రం సహకరించడంలో ఏదీ లేదు. ఆ విభజన కష్టాల నుంచి బయటపడే మార్గం కూడా లేదు. అందుకే ఈ కూటమికి అధికారం కట్టే తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమవుద్దో గాలిలో ఊగిసలాడుతుంది, అదొకటి. తర్వాత పేదరికం, నిరుద్యోగం, ఇవన్నీ ఏడిపిస్తున్నాయి అన్నమాట. అందుకనే కూటమి ప్రభుత్వంతో పై ప్రజలు ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, లాట్ ఆఫ్ హోప్స్ అనమాట, ఎనార్మస్ హోప్ పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పవచ్చు అనమాట. తర్వాత మరి వైసీపీ ఏమంటుందంటే విధ్వంస పాలనకి 2 ఏళ్ళ అయ్యింది అనేది ఏది మనం చెప్తున్నారు, ఏది టీడీపీ చెప్తుంది, కూటమి అనమాట. విధ్వంస పాలనకు ముగింపు 2 ఏళ్ళు, ముగింపుకు 2 ఏళ్ళు అని టీడీపీ ప్రజల్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే మా కూటమి విజయాలు చూడండి 2 సంవత్సరాల్లో వైసీపీ పాలనతో చెబుతూ కూటమి ఇది ప్రజల్లోకి తీసుకెళ్తుంది, ప్రచార కార్యక్రమాల ద్వారా, తర్వాత నాయకులు నేతల మాటల ద్వారా, అన్నిటి ద్వారా తీసుకెళ్తుంది. ఏ విజయాలు? అసలు వైసీపీ పాలన నో క్యాపిటల్, అసలు విధ్వంసం క్రియేట్ చేసింది. 1 నుంచి 3 క్యాపిటల్ మడం తిప్పి వెళ్ళాడు, ఇప్పుడు మేము క్యాపిటల్ పెట్టాం చూడండి అని. తర్వాత రెండోది ఏమంటుందంటే అసలు పోలవరం
పోలవరం మామూలు కాదు, నత్తనడక, అవినీతిమయం, కంపెనీలు మార్చడం. చూడండి నా టైంలో పోలవరం ఎలా ఉందో, వైసీపీ పాలన, విధ్వంసక పాలన ఎలా ఉందనేది అది చూపిస్తుంది. ఎప్పుడు బటన్స్ నొక్కడమే, ఎన్ని ఉచితాలు అభివృద్ధి మాత్రం పరమ శూన్యం అనమాట. బటన్స్ నొక్కే ఆ చీఫ్ మినిస్టర్ ఏం లేదు, బటన్స్ రోబోలాగా బటన్స్ నొక్కడానికి ఉన్నాడు అన్నట్టు అదొక విధ్వంసక పాలన అని చెప్తున్నారు. తర్వాత మరీ ముఖ్యంగా తర్వాత గొడ్డలి పార్టీ అనుకుంటూ పేరు పెట్టడం, ఎంతోమంది మీద ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అందరి మీద దారుణమైన హింస, ఇవన్నీ ఒకటి. తర్వాత ఒక రకమైన విధ్వంసం సృష్టించడం, అరెస్టులు చేయడం, నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అణచివేతలు, ఇంతటి దారుణం. వైసీపీ పాలన అంటేనే ఒక విధ్వంసక పాలన, ఒక రాక్షస పాలన అని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల సార్లు అని ఉంటారు క్యాన్వాన్సింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత. కాబట్టి విధ్వంస పాలన ముగింపుకు 2 ఏళ్ళని టీడీపీ కూటమి చేస్తుందన్నమాట. ఇక వైసీపీ ఏమంటుందంటే వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు వైసీపీ అనమాట. అది తక్కువ తినలా, వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు ముగిసినాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకెంత వెన్నుపోట్లు పొడుతాడో అని. ఎందుకంటుందంటే సూపర్ 6 అనేది గాలికి అయిపోయింది, ఏయో కొన్ని అమలు అవుతున్నా చాలా అమలు చేయలేదు. కాబట్టి నేను ఇచ్చిన ఉచిత పథకాలు, వెల్ఫేర్ ప్రోగ్రాంలు వైసీపీ ఇచ్చింది ఇప్పుడు టీడీపీలో పరమశూన్యం, కాబట్టి వెన్నుపోటు పొడిచేశాడు, ఇవన్నీ చేస్తానని వచ్చి వెన్నుపోటు పొడిచారని వైసీపీ చెప్తుంది. తర్వాత డిఎస్సి పరిస్థితి చూడండి, లీకేజ్లు ఇవి అవి. తర్వాత నిరుద్యోగం 8.2% ఉంది, హైయెస్ట్ నిరుద్యోగం నేషనల్ యావరేజ్ కంటే ఇప్పుడు టీడీపీ హయాంలో ఉంది. కాబట్టి కూటమి పాలన వెన్నుపోటు నిరుద్యోగులకి. తర్వాత లీకేజీలు ఇచ్చుకోవడం, ఇదంతా దారుణం. తర్వాత అమరావతి 3కి అన్నీ వచ్చేసి మావిగారిని వదిలేసి అమరావతి 2 లక్షల కోట్లు ఎక్కడుంది ఎత్తారో అది ఒక బబుల్, అది బాబు గారు బబుల్. కాబట్టి మావిగారిని అనేది మేము ప్రతిపాదించిన దాన్ని చూడడంలా. కాబట్టి ఇది వెన్నుపోటు పాలన. పైగా అక్కడ సామాజిక రాజధాని అంటున్నారు, పీపుల్స్ క్యాపిటల్, అది కాదు, వెన్నుపోటు అది. ఈ విధంగా బాబు పాలన ఒక దుష్ట పాలన. బాబు అనేది అభివృద్ధి లేని పాలన, ఉచిత పథకాలు లేనివి, ప్రజా సామాజిక న్యాయం లేనిది, ఒక రకమైన పాలన అనుకుంటూ ఈ వెన్నుపోటు పాలనకు ఎన్ని ప్రామిసులతో వచ్చి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారు బాబుకు అలవాటే. కాబట్టి వెన్నుపోటు పాలనకు 2 సంవత్సరాలు పూర్తి అంటూ వైసీపీ ప్రచారం మొదలెట్టింది. కానీ ఇప్పుడు మనం ఒకటి పరిశీలించాం, 2 సంవత్సరాలు పూర్తయింది కదా, ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో కూటమి విజయాలేంటి? నేను చెప్పాను, నిష్పాక్షపాతంగా ఒక వైసీపీ తరపున కాకుండా టీడీపీ పరన కాకుండా ఒక పరిపాలకుడు ఎలా చేయాలనే దాన్ని నిష్పాక్షపాతంగా నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కూటమి పాలనకు 2 ఏళ్ళు, అసలు కూటమి పాలన విజయాలు చూద్దాం. మొట్టమొదటి 12 ఒక డజన్ విజయాలు ఉన్నాయండి కూటమికి. ఏంటి 2 ఏళ్ళు అంటే, మనస్సు పెట్టి సంకల్పంతో పోరాడుతుంది. ఎందుకంటే మళ్ళీ అధికారంలో రావాలి, మళ్ళీ వైసీపీని ఓడించి ఆంధ్రప్రదేశ్ని పెట్టాలి. ఎన్నో హోప్స్, ఆశలు, ఆకాంక్షలతో, లాట్ ఆఫ్ హోప్స్తో పీపుల్ వీళ్ళు ఓటు చేశారు. కాబట్టి వీళ్ళంతా నిర్లక్ష్యంగా చేస్తే మళ్ళీ జీవితంలో రారు. కాబట్టి ప్రజా తీర్పు ఘోరంగా ఉంటుంది ఏపీలో. కాబట్టి గొప్ప విజయాలు, 2 ఏళ్ల పాలనలో గొప్ప విజయాలు వచ్చినాయి. మొట్టమొదటి విజయం ఏంటంటే క్యాపిటల్కి పార్లమెంట్ చట్టం ద్వారా చేసి అమరావతి 3 కాదు, ఏం కాదు, ముందు ఒక క్యాపిటల్ పెడదామని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మ్యాప్లో కూడా లేనిదాన్ని అమరావతి అనేది ఒక షేప్ తెచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. పూర్తి షేప్ వచ్చినాయి, అన్ని భవనాలు కట్టడం మొదలెట్టారు. ఇంకో వచ్చే 3 సంవత్సరాల్లో గ్యారంటీ అమరావతి నిర్మాణం చాలా వరకు పూర్తయిపోతుంది అనేది ఒక హోప్ అనేది తీసుకురాలి. ఇది గొప్ప విజయం, ఇది తక్కువ విజయం ఏం కాదు. తర్వాత రెండోది ఏంటంటే ఈ పోలవరం గత 2014 నుంచి 2024 వరకు నత్తనడక నడిచింది. ఇప్పుడు ఒక రకమైన హోప్ అనమాట. ఎందుకంటే ఇటు అమరావతి కానీ పోలవరానికి కానీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, అద్భుతమైన నిధులు. ఎందుకంటే కేంద్రంలో ఒక మూల స్తంభం కూటమి, అందుకు ఇప్పుడు మోడీ గారు ఈయన మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పోలవరానికి అద్భుతంగా నిధులు వస్తున్నాయి. కాబట్టి ఏదో విధంగా పోలవరం డ్యామ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఈ 5 సంవత్సరాలు అంటే వచ్చే 3 సంవత్సరాల కూటమి పాలన ఎండ్ అయ్యే 2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం డ్యాము కంప్లీట్ అవుతుందనే ప్రజల్లో ఒక రకమైన భరోసా కూటమి ఇవ్వగలిగింది. ఆ పెద్ద ఎత్తున నిర్మాణం కూడా కొనసాగుతుంది పోలవరం. ఇట్స్ ఎ లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ. కాబట్టి ఇది కూటమికి 2వ బిగ్ విన్ను 2 ఏళ్ల పాలన అనేది అందరూ అంగీకరించాల్సిందే, విమర్శకులు సైతం. తర్వాత పెట్టుబడులకు హబ్గా ఏపీ మొత్తం దేశంలో 25 వచ్చిన పెట్టుబడుల్లో 20 నుంచి 25% కేవలం ఏపీకి వచ్చేసినాయి 2 ఏళ్లలో. ఇది ఒక అద్భుతమైన విజయం. ఒకప్పుడు విదేశీ పెట్టుబడులు అనేవి ఉండే కదా వైసీపీ పాలనలో. అసలు విదేశాలకి జగన్ గారు ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పని, విదేశాలు తిరగడం, జపాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి, ఇటు రష్యా నుంచి, యుఎస్, యూరోపియన్స్, అన్ని దేశాలు తిరగడమే పెట్టుబడి
పెట్టుబడులు తీరడం. ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో సుమారు 2 లక్షల కోట్లు, 19 నుంచి 2 లక్షల కోట్లు వచ్చినాయి. ఒక మిలియన్స్ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్తున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఒక పెట్టుబడుల హబ్గా మారిపోయింది. ఇది అంతా 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి పెట్టుబడులు వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వస్తున్నాయి, సర్వీసెస్ సెక్టార్కి వచ్చినాయి, అగ్రికల్చర్ ప్రాసెసింగ్లోకి వస్తున్నాయి, మెరైన్ వస్తున్నాయి, పోర్ట్లు వస్తున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది, క్లీన్ ఎనర్జీ వస్తుంది, క్వాంటమ్, వేరియస్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ పెట్టుబడులకు ఒక హబ్గా ఏపీ మారింది 2 ఏళ్ల పాలనలో. ముఖ్యంగా ఇటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీలతో పోటీ పడగలుగుతుంది పెట్టుబడుల్లో. ఇది చాలా చాలా పెద్ద విజయం అండి. నన్ను అడిగితే నేను చెప్తాను మామూలు విజయం కాదు. ఏపీ మళ్ళీ ప్రోగ్రెసివ్ స్టేట్గా, ఒక ప్రగతిశీల రాష్ట్రంగా పెద్ద రాష్ట్రాల సరసనైతే చేరింది. ఇది ఒప్పుకోవాలి. తర్వాత ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి. కేవలం 3 రాజధానులు వద్దు వైసీపీ పెట్టిందని తీసేసి అమరావతి మీదే దృష్టి పెట్టింది. ఫోకస్ ఆన్ అమరావతి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డిడెంట్ ఇగ్నోర్ అదర్ ఏరియాస్. ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ విభజనే పెద్ద చేదు గుణపాఠం కాబట్టి ఆయనకి అర్థమైంది. ఇప్పుడు రాయలసీమ రీజన్లో తిరుపతి, నంద్యాల, కర్నూలు, కడప వాటి అభివృద్ధికి అక్కడ ఇండస్ట్రీస్ అవి తీసుకురావడం, ఐరన్ స్టీల్ అని, ఎనర్జీ అని, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అని, యుద్ధ విమానాలు, స్పేసు అన్నీ అక్కడ తీసుకురావడం. తర్వాత శ్రీకాకుళం, వైజాగ్ నుంచి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ డేటా సెంటర్, వైజాగ్ అభివృద్ధి, తిరుపతి అభివృద్ధి, ఇటు మొత్తం మిగిలిన కోస్టల్ జిల్లాలు ప్రతి డిస్టిక్, ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక ఎంఎస్ఎంఈ అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం. ఈ విధంగా ఏంటంటే ఒక అభివృద్ధి, ఏ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఓల్ ఏపీ అనే పాలసీ అనేది చాలా బాగుంది. దానికి అనుకూలంగానే పావులు కదుపుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద విజయం. ఎంత మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ విభజన జరగదు. తర్వాత 4th ఇండస్ట్రియల్, ఆ ఏపీ ఏంటంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద ఫోకస్ చేసింది. ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఒకప్పుడు నేను ఐటీకి ఆద్యుడిని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇప్పుడు ఐటీ అయిపోయింది. 3rd ఇండస్ట్రియల్, ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మెయిన్ టెక్నాలజీలు అయినా ఇటు డేటా సైన్సు, డేటా సెంటర్సు, సైబర్ సెక్యూరిటీ, ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ, తర్వాత ఏఐ యూనివర్సిటీలు పెట్టడం, క్వాంటమ్ వ్యాలీ పెట్టడం, తర్వాత డేటా సెంటర్లు వైజాగ్ అని, ఇవేంటంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషనరీ టెక్నాలజీల మీద ఏపీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఏపీ పెట్టుబడులు తెస్తుంది, దాని మీద ఫోకస్ చేస్తుంది. అందుకనే డేటా పాలసీ అని, తర్వాత చిప్ మేకింగ్ పాలసీ, తర్వాత ఇవన్నీ చూడండి, స్పేసు ఇక్కడ తిరుపతిలో, ఈ విధంగా 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద రోబోటిక్స్ అని వీటి మీద పెడుతున్నారన్నమాట. ఒక అద్భుతం. ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇండియాలో ప్రతి స్టేట్ సరసన నిలబడే విధంగా ఇక్కడ కూటమిది చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న ఆశలు, ప్రజలు పెట్టుకున్న హోప్స్. తర్వాత విజయం ఏంటంటే గ్లోబల్ సిటీగా వైజాగ్. ఇది ఒక పెద్ద విజయం అని నేను చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్ పక్కన ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఒకప్పుడు హైదరాబాద్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టు, ఏరోడ్రోమ్. సో గ్లోబల్ సిటీ, గ్లోబల్ కనెక్టివిటీ అనేది వైజాగ్ సిటీకి భోగాపురంతోనే అది స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకొక ఐరన్ నక్కపల్లి దగ్గర, అనకాపల్లి దగ్గర ఒకటోటి రెన్యూవబుల్ ఎనర్జీలు తీసుకురావడం, పోర్ట్ని డెవలప్ చేయడం, వైజాగ్కి విస్తృతమైన పెట్టుబడులు, గూగుల్ డేటా సెంటర్స్ రావడం, ఎన్నో డజన్ల కొద్ది ఐటీ కంపెనీలు వైజాగ్ రావడం. ఇప్పుడు వైజాగ్ అనేది ఒకప్పుడు హైదరాబాద్ లాగా ఒక గ్లోబల్ సిటీకి పునాది అనేది 2 సంవత్సరాలు. ఏది అమరావతి అంటారు, అమరావతి మీద ఫోకస్ అనుకున్నాం, కానీ వైజాగ్ చూడండి, ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే కూడా ఒకటి వచ్చేసింది. సో వైజాగ్ తిరుగులేని అభివృద్ధి. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ వరల్డ్లోనే అదొకటి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అభివృద్ధి. సో వైజాగ్ని గ్లోబల్ సిటీగా మార్చేశారు అమరావతి. ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా జరిగిందండి, అంత ఈజీగా కాదు. వైజాగ్ యాజ్ ఎ గ్లోబల్ సిటీ, ఇది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ది మన కూటమి అలయన్స్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక గొప్ప విజయం ఏంటంటే పుట్టపర్తిలో ఆమ్కా, ఇది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఇండియా తయారు చేస్తున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ. ఇటు అన్నిటినీ హాళ్ళు ఏది బెంగళూరు అన్నిటినీ కాదని, తమిళనాడు, గుజరాత్ అన్ని పోటీ పడిన కాదని తెచ్చి మన పుట్టపర్తిలో పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. ఆ యొక్క ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బెంగళూరును ఉపయోగించుకుని బెంగళూరు దగ్గరగా మనం పెట్టాం. బెంగళూరు డిసడ్వాంటేజ్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకుని పెట్టాం. ఏదైనా బాగా వెనకబడిన రాయలసీమ పుట్టపర్తికి అది వచ్చింది, అది కూడా 2nd జట్ అని అనంతపూర్కి. ఒకప్పుడు కియా, ఇప్పుడు ఆమ్కా. 1,00,000 కోట్ల పెట్టుబడి చూడండి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు టాటా కానీ, మహేంద్ర కానీ ఒక ప్రైవేట్ సెక్టార్లో జరిగిపోతున్నారు. 1,00,000 కోట్లు. ఈ 5th జనరేషన్ నుంచి ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ కూడా బ్రిటన్, జర్మనీ, జపాన్తో మళ్ళీ మనం తయారు చేస్తున్నాం. అందుకు కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే అవకాశాలు ఉంది. ఫ్యూచర్లో బెంగళూరు హాల్ లాగా ఇది ఎలా అయిపోతుందంటే ఆమ్కా తయారీ ఏరియా ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ డిఫెన్స్ హబ్గా మారి
మారిపోద్దని కొన్ని డికెట్స్లో చెప్తున్నా, నాకు డిఫెన్స్ ఎక్స్పర్ట్ జియో స్ట్రాటజిస్ట్గా చెప్తున్నాను అనమాట. మారిపోతుంది, ఎందుకంటే 5th జనరేషన్ ఫైటర్ అంత ఈజీ కాదు, 5th+ జనరేషన్. దీంతో ఎన్నో వేల కొద్ది యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, అనుబంధ పరిశ్రమలు. ఇంకా ఏరియాని తట్టుకోవడం ఎవరి తరం కాదు, ఒక అద్భుతం. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో డబుల్ ఇంజిన్ గ్రోత్ రేట్ మోడీ గారిని కన్విన్స్ తెచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక వరంగా చెప్తాను నేనైతే. అసలు తిరుగులేని విన్నుల్లో ఈ పుట్టపర్తి ఆమ్కా ఫైటర్ అని చెప్తానమాట నేను. తర్వాత వైజాగ్ రైల్వే జోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆశలు ఆకాంక్షలు అని చెప్పాను. తర్వాత మన తెలంగాణ విభజన జరిగింది, విభజన చట్టంలో అన్నీ అన్యాయాలే. వైజాగ్ జోన్ అన్నారు, అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. వైజాగ్లో మనకి ఏంటంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అనేది ఒకటి వచ్చింది. కొన్ని 100 ఎకరాల్లో బిల్డింగ్ కట్టడం, తర్వాత కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ రైల్వేలో క్రియేట్ అవ్వడం, అక్కడ కార్యకలాపాలు. ఇప్పుడు వైజాగ్ను ఒక గ్లోబల్ సిటీగా మార్చడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకొక మార్గంగా అది పరిణమించబోతుంది ఎంతో విధంగా. ఈ వైజాగ్ రైల్వే జోన్ అనేది పరిపూర్ణమైంది. తర్వాత వైజాగ్లో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ ఒక అనుబంధం అనమాట. సో ఇప్పుడు వైజాగ్ తిరుగులేని ఇది రైల్వే జోన్తో ఆంధ్రులు కోరుకున్న ఒకటి ఫుల్ఫిల్ అయింది ఈ 2 ఏళ్ల పాలనలో, కూటమి పాలనలో. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పరిపాలన ఉండడం వల్ల ఇది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనమాట. తర్వాత కూటమి విజయసారథిగా లోకేష్, పెట్టుబడులకు రారాజండి. అసలు లోకేష్ గారు ఏంటంటే ఒకప్పుడు పప్పు, లోకేష్ అంటేనే పప్పు, లోకేష్ అంటే తెలుగురాజు, దారుణంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు లోకేష్ కూటమి 2 ఏళ్ల పాలనలో లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని మించిపోయారా అనొచ్చు. ఇప్పుడు రష్యాలో విజిట్ ఏంటి, జపాన్లో విజిట్ ఏంటి, ఎన్నో దేశాలు, యూరోపు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు గూగుల్ని కన్విన్స్ చేసి తీసుకురావడం, ఎన్నో ఐటీ కంపెనీలు వైజాగ్ తీసుకురావడం, ఈ వ్యాలీకి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ఏంటంటే ఆయన పెట్టుబడుల్ని రథసారథి అర్జునుడికి తయారైపోయాడు అనమాట. రథసారథిగా అక్కడ కృష్ణుడు ఉండి రథాన్ని నడుపుతుంటే అక్కడ అర్జునుడిలాగా ఈయన రారాజులు తయారయ్యాడు అనమాట పెట్టుబడులు. ఇప్పుడు లోకేష్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ ది ఇప్పుడు యంగ్ పొలిటీషియన్స్ అయిపోయాడు ఆయన పెట్టుబడులు తీసుకురావడం. ఏపీని ఈయన ట్రాన్స్ఫార్మ్ చేయగలడు అనే ఒక నమ్మకాన్ని ఇచ్చాడు, ఆ రూపాన్ని ఇక్కడ మనకు చూపించాడు, ఎంతో ఎంప్లాయ్మెంట్ అనేది అనమాట. ఇది ఒక అద్భుతం అనేది మనం చెప్పొచ్చు లోకేష్ గారు. ఈయన విజయం కూటమి విజయంగా మనం పరిగణించవచ్చు అనమాట. తర్వాత 2 ఏళ్ల పాలనలో దేశంలో నెంబర్ 1 ఇండస్ట్రియల్ పాలసీస్ ఏపీ తయారు చేసింది. ఏది చిప్ మేకింగ్, ఏది మనకి చిప్ మేకింగ్ ఒకటి, తర్వాత డేటా సెంటర్స్ ఒకటి, క్వాంటమ్ పాలసీస్, క్వాంటమ్ వ్యాలీస్ ఒకటి, ఏఐ పాలసీ, రోబోటిక్స్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, టూరిజం పాలసీ, మెరైన్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ చూడండి. ఆగ్రో ప్రాసెసింగ్ అనేది అగ్రికల్చర్ బేస్ కాబట్టి ఆగ్రో ప్రాసెసింగ్ అని, ఈ విధంగా ఏంటంటే ఒక స్టీల్ ప్లాంట్, ఇలాగా ఒక ఇండస్ట్రియల్ పాలసీ నెంబర్ 1 ఇండస్ట్రియల్ పాలసీస్ కలిగిన రాష్ట్రంలో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. ఇది కూటమి విజయం. మళ్ళీ పెట్టుబడులని ఆకర్షించుకుని ఇటు గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో మనం పోటీ పడుతున్నాం పెట్టుబడుల్లో. దేశంలో 1/5 ఆఫ్ పెట్టుబడులు ఇప్పటికే దేశానికి వచ్చినాయి అనమాట. ఇంకా దేశానికి ఒక హబ్బు పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణని తట్టుకుని నిలబడగలుగుతాం ఈ 2 సంవత్సరాల ఇండస్ట్రియల్ పాలసీల వల్ల. ఇది ఒక విజయం కాదని విమర్శకులు సైతం మనం ఏమీ అనలేం. విమర్శిస్తే మనం ఏం చేయలేం. ఇది విమర్శకులు గొప్పలు కూడా పొందేదన్నమాట, అకోలేట్స్ పొందేది. తర్వాత 2 ఏళ్ల కూటమి పాలనలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మొత్తం దేశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 విభజన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్ అనేది వెనకబడిపోయింది, ప్రతి విషయంలో వెనకబడిపోయింది. ఒక రకమైన అవమానం, పీపుల్లో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది, ఆత్మగౌరవం దెబ్బతింది అనేది ఒక రకమైన ఫీలింగ్ ఉండేదన్నమాట. ఈ ఆశతో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కాస్త ఇగ్నోర్ చేశారు క్యాపిటల్, ఈ విషయంలో ఆయనకి బాగా బుద్ధి వచ్చినట్టుంది. ఇప్పుడు వైసీపీ పాలన అయిచేస్తారు. ఇప్పుడు ఆయన అసలు విశ్వరూపం చూపిస్తున్నారన్నమాట. ప్రజలు ఆశలు ఒమ్ము చేస్తే మాత్రం ఎంత సీనియర్ అని చూడరో ప్రజలు అనేది ఒకటి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మిగిలిన రాష్ట్రాల సరసన ఆయన నిలబెట్టాడండి, అద్భుతం అనమాట. ముఖ్యంగా మోడీ గారికి చెందిన గుజరాత్ సరసన, మహారాష్ట్ర రిచెస్ట్ స్టేట్ అని మహారాష్ట్ర తరపున, యూపీ ఏది నోయిడా ఉన్న యూపీ తరపున, తర్వాత ఢిల్లీ సరసన, తర్వాత తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ స్టేట్స్ అనమాట. వీటి చెంతన ఒక ఎక్స్పోర్ట్స్ అని, పెట్టుబడుల ఆకర్షణ అని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అభివృద్ధి, జిఎస్టీబీ అభివృద్ధిలో, వీటన్నిటిలో కూడా వాటి సరసన ఈరోజు మనం నిలబడి డెవలప్మెంట్లో దూసుకుపోతున్నాం నేషనల్ యావరేజ్ కంటే అనమాట. ఇది 2 ఏళ్ల పాలన విజయంలో ముఖ్యమైన విజయంగా మనం చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఇంకోటి ఏంటంటే 2 ఏళ్ల పాలన ముగిసిన ఇంకా సాధించాల్సిన ఏంటి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇవి బాబు గారికి బిగ్గెస్ట్ ఛాలెంజెస్గా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఇప్పుడు
క్యాపిటల్కి ఒక షేప్ ఇచ్చారు, కానీ వచ్చే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేయాలి. నత్తనడక జరగడానికి లేదు. అది చాలా పెద్ద ఛాలెంజ్ కూటమికి. మరి ఇంకా అది అన్ఫుల్ఫిల్డే. తర్వాత ఏంటంటే పోలవరం ఎక్కడ నత్తనడక కంపల్సరీ కూడా 2027, 28కి అవజేస్తానని ఒక ప్రామిస్ తోటి వచ్చారు. అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేసేవలసిందే. బట్ అది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకా అది అన్ఫుల్ఫిల్డ్ టాస్క్గా అక్కడ మిగిలిపోయింది. తర్వాత అభివృద్ధి. ఇప్పుడు ఉచితాలు సూపర్ 6 పెట్టి అన్ని ఉచితాలు ఇస్తున్నారు. మరి వెల్ఫేర్ అభివృద్ధి పదానికి నిధులు లేవు. ఎక్కువ అప్పులు తెస్తున్నారు. అఫ్కోర్స్ 35% ఆఫ్ జిఎస్డిపిలో ఉంది, కానీ అప్పులు ఎక్కువ తెస్తున్నారు. మరి అది భారం. అప్పులు తేవడం, వెల్ఫేర్, ఉచితాలు, ఇవి విద్య వైద్యానికి తక్కువ ఖర్చు పెడుతున్నారు. మరి అవి ఫుల్ఫిల్ చేయాలి. ఉచితాలు మీరు గెలవడానికి ఉచితాలు ఇచ్చారు, కానీ అభివృద్ధి లేకపోతే మళ్ళీ వెనకబడద్ది. ప్రజల అభివృద్ధి, డెమోగ్రఫీ, ముఖ్యంగా జనాభా అభివృద్ధి చెందాలి. హ్యూమన్ డెవలప్మెంట్ అనే డెవలప్మెంట్ లేకపోతే మానవ అభివృద్ధి చాలా వెనకబడతారు. ఇది లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి దీన్ని ఫుల్ఫిల్ చేయాలి వచ్చే 3 సంవత్సరాల్లో. తర్వాత అమరావతిపై ఇప్పుడు వైసీపీ మావిగన్ అనేది ఒకటి తీసింది. అది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వైసీపీని కన్విన్స్ చేయకపోతే అమరావతికి పెట్టుబడులు ఎలా వస్తాయి? వచ్చిన వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే పరిస్థితి ఏంటని వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు వైసీపీ. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్. వైసీపీని కన్విన్స్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మరి వైసీపీని కన్విన్స్ చేయకపోతే అక్కడికి పెట్టుబడులు పూర్తిగా అంత ఈజీగా రావు. కాబట్టి అది అవసరమైతే వైసీపీ జగన్తో ఎందుకు మీటింగ్ అవ్వకూడదని ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్, ట్రంప్, ఇరాన్ అధినేతలు, ఈ ట్రంప్, పుతిన్లు ట్రంప్, జీ జిన్పింగ్లే కలుస్తున్నప్పుడు ఒకటే రాష్ట్రం, ఒకటే దేశం, ఒకటే రాష్ట్రంలో ఉన్న జగన్ చంద్రబాబు నాయుడు గారు కలవకపోతే ఎలా అండి? ఇది ప్రజల అభిమతం. మరి కన్విన్స్ చేయాలి. ఓ టీపై చేర్చి ఇద్దరు కలవలేరండి. ఇది చాలా ఘోరం అండి. అపోజిషన్ పార్టీ లీడరు ఇది కలవకపోతే తమిళనాడు టీవీకేం చూసుకోవాలి, ఇక్కడ డీకేం చూసి నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఎలా ఉంటే ఎలా అండి? అక్కడ రాహుల్ గాంధీ, మోడీ గారు కలుస్తున్నారు. మరి మీరెందుకు కలవకూడదు? ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీ ప్రజలు ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక వేదికగా ఒక విషయం మీద మాట్లాడడం. మరి మావిగన్ వర్సెస్ అమరావతి అనేది ఛాలెంజ్ని వీళ్ళిద్దరూ కలిసి అధిగమించడంతో బెటర్. ఇప్పుడు నిరుద్యోగం కూడా 8.2% హయ్యెస్ట్ ఉంది. ఇది చాలా పెద్ద విషయం. మరి నిరుద్యోగం తగ్గించాలి. అభివృద్ధిలో ఇంకా సమస్యలు, ఇంకా చాలా అభివృద్ధిలో అగ్రికల్చర్ 37% హయ్యెస్ట్ ఉంది ఇండియాలో. మరి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది ఇంకా నత్తనడకన ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భూ సంస్కరణలు, భూమి లేని వాళ్ళకి భూములు, తర్వాత కౌలుదారు రక్షణ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది చాలా పెద్ద ప్రమాదం ఏపీలో. తర్వాత పెట్టుబడులు ఇప్పుడు దాకా 20 లక్షల కోట్లు ప్రామిస్ అయినాయి. మరి అవన్నింటిని రియలైజ్ చేయాలి. అంత ఈజీ కాదు అది. మరి అది కూటమికి ఇది అన్ఫుల్ఫిల్డ్ టాస్క్, చాలా బిగ్ ఛాలెంజ్ అని చెప్పవచ్చు. మరి ఇంకా దీంతో పాటు ఇంకా మనం చెప్పుకుంటే కూటమి పాలన దేశంలోనే బెస్ట్. ఎస్ అండి, కూటమి పాలన దేశంలోనే బెస్ట్. ఎందుకు అంటే అయ్యింది కదా, చాలా ఈ రైజెస్ ఫ్రమ్ ది యాషెస్ అన్నట్లు వేసింది 2 సంవత్సరాలు. చాలా బెస్ట్ అయింది. కారణం ఒకటే, ఎందుకంటే డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటాం. కూటమికి మనం ఇచ్చిన 25కి 21 సీట్లు అనేవి వాటిని పట్టుకెళ్ళి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, మోడీ విజయాల వెనకాల మన విజయం ఉంది. మోడీ విజయం అంటే కూటమి విజయమే. ఎందుకంటే మోడీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ఆధారంగా నడుస్తుంది. జేడీయూ కంటే ఎక్కువ ఉన్నాయి. తిరుగులేదు. ఎక్కడ డిమాండ్ చేయడంలే, డిమాండ్ చేస్తలేదు, బెదిరించడంలో, బ్లాక్మెయిల్ చేయడంలో. మోడీ గారు నీవు ఇవ్వకపోతే మేము ఉపసంహరించుకుంటాం, ఒకప్పుడు జయలలిత, మమతా బెనర్జీలు చేసినట్టు చేయడంలే. చాలా జాగ్రత్తగా భరోసా ఇస్తున్నాం. అందుకే కదా ఆపరేషన్ సింధూర్ అంత ధైర్యంగా చేశారు మోడీ గారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏ గొడవ లేదని. కాబట్టి ఒక అద్భుత విజయం. కాబట్టి కూటమికి అంత సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మోడీ సపోర్ట్ ప్రతి విషయంలో ఉంది. ఆ సపోర్ట్ని చాలా చాకచక్యంగా ఉపయోగించుకోవడం వల్ల కూటమి దేశంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ విజయం సాధించింది 2 సంవత్సరాల్లో. ఇది కారణం అనమాట. ఇక తర్వాత 2 ఏళ్ల పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందండి? ప్రజా అభిప్రాయం ఏంటంటే, ఓకే, ప్రజాభిప్రాయం నేను చాలా వందల మందితో మాట్లాడాను, చాలా గమనించాను కూడా. నేను యాజ్ ఎన్ అనలిస్ట్గా నేను గమనించాను అనమాట. అవి ఏ విధంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా ఆశలు ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే చాలా బాగుంది డెవలప్మెంట్, ఈ విషయంలో చెప్తున్నారు. కానీ ఇంకా క్యాపిటల్లో పోలవరం కంప్లీట్ చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ సరిపోద్దా లేదా? ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు ఈయన? ఏ విధంగా వెల్ఫేర్ అభివృద్ధి, ఇటు తెలంగాణ, ఇటు బెంగళూరు, హైదరాబాద్,
హైదరాబాదు చెన్నైలతో పోటీ పడాలి, అమరావతిని ఏదో విధంగా ఒక రూపు తేపోతే మళ్ళీ అది వైసీపీ వస్తే తీసే అవకాశం ఉంది, పోలవరం కంపల్సరీ 2027 చివరికి ఆయన ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ చేయగలరా లేదని ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది బాబు గారు గ్యారంటీ చేసేస్తారు, ఈసారి అయితే దృఢంగా ఉన్నారు, ఆయన మొట్టమొదటి టర్మ్ కాదు, అసలు నా లైఫ్లో ఇదే ఇంకా చివరి దశ, చివరి చీఫ్ మినిస్టర్ కదా అనేది ఒకటి వచ్చేసింది, ఇంకా ఆయన చేసేస్తారనేది ఒక బలమైన భరోసా ఆయన ఇవ్వగలిగారు, బలమైన ఫెయిత్ ఆయన యందు ఉంది ప్రజలకి. కానీ ఎక్కడో ఒక డౌట్, మరి ఏం చేస్తారు ఈయన అనుకుంటూ ఒకటి ఉంది. కానీ చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో చాలా పాజిటివ్గా అయితే ఉండడం నేను గమనించానండి. ఇక తర్వాత వచ్చే 3 ఏళ్ల పనితీరుపై, కూటమి పనితీరుపై భారీ అంచనాలు, చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి ప్రజలకి, చాలా. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎంత అంటే అసలు 3 సంవత్సరాలు సరిపో, 30 సంవత్సరాలు కావాలన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంక మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, క్యాపిటల్ అసలు అది 30-50 సంవత్సరాలు పడుతుంది. కానీ పూర్తిగా ఒక స్వరూపం, ఒక స్ట్రక్చర్, ఒక డ్రాఫ్ట్ స్ట్రక్చర్ ఆయన ఇవ్వాలి. అది పనితీరుకు అంచనా, వచ్చే 3 సంవత్సరాల హోపు. తర్వాత పోలవరం కంప్లీట్ చేసి ఇటు వైజాగ్ ఇటు కృష్ణానదితో లింక్ చేసి ఒక లైఫ్ లైన్ ఆఫ్ ఏపీగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చే 3 సంవత్సరాలు చూడాలి. ఇది ఒక భారీ ఎక్స్పెక్టేషన్. ఇది ఫుల్ఫిల్ అవుతే మళ్ళీ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ్ళ. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇటు లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఇక ఇంకా ఏంటంటే ఈ రెండింటితో పాటు ఉచితాలు ఇస్తున్నారు, కానీ వెల్ఫేర్ డెవలప్మెంట్, విద్యా వైద్యం పై పెట్టాలి. తర్వాత నిరుద్యోగాన్ని తగ్గించాలి, లేకపోతే ఇది చాలా పెద్ద రివర్స్ అయిపోద్ది. తర్వాత ఉద్యోగుల్ని సంతృప్తి పరచాలి, ఎక్కువ వాళ్ళకి ఇవ్వకుండానే సంతృప్తి పరచ, వాళ్ళలో అసంతృప్తి ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఒకప్పుడు మళ్ళీ అంతకుముందు 2019 ఎన్నికల్లో టీడీపీకి ఇచ్చిన గుణపాఠం ఉద్యోగులు, తర్వాత 2020లో వైసీపీకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని అసంతృప్తి గురి చేయకుండా. ఇది ఒక భారీ అంచనా. అదే టైంలో ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్ వీళ్ళని వాలంటీర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ అసంతృప్తి చాలా డేంజర్ అవుద్ది, ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భారీ అంచనాలు దేశంలో అంత అభివృద్ధితో పోలిస్తే ఎక్కువ రావాలి. తర్వాత మోడీ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోస్తుంది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు కాబట్టి ఆ లెవెల్ నిధులు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, ఒక గ్లోబల్ హబ్గా తయారు చేయాలి. ఒక భారీ అంచనాలు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎలా చేద్దాం వచ్చే 3 సంవత్సరాలు మనం చూడాలి. ఇప్పుడు 2 ఏళ్ల పాలనపై నేను చెప్పాను, ఒక నిష్పాక్షపాతంగా నేను చేస్తాను అని చెప్పాను. దాని జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఏంటంటే 2 ఏళ్ల పాలనపై అంతకుముందు వైసీపీ పాలనతో పోల్చాలి. వైసీపీ పాలన కరోనా వచ్చింది, కోర్స్ దానికి ఒక కష్టం వచ్చింది, కానీ 1 సంవత్సరం పోయింది. వైసీపీ పాలన 4 సంవత్సరాలు, 1.5 year కరోనా వల్ల జీరో అయిపోయిందండి. కానీ ఇంకా 3.5 సంవత్సరాలు పరిపాలించింది కదా. ఆ 3.5 సంవత్సరాలతో ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలన మనం ఒక్కసారి చూద్దాం, పరిశీలించాలి కదా. కంపారిజన్ చేయకపోతే ఈ రెండింటి మీద నేను జడ్జిమెంట్ కూడా ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేరు. వైసీపీ పాలనలో ఒక ఉచితాలకే కానీ వెల్ఫేరిజం పోయింది. ఇప్పుడు కూటమి పాలనలో కూడా వెల్ఫేర్ కనపడ్డాలో 3 సంవత్సరాలు ఎలా చేస్తారో చూడాలి. అది తర్వాత సంక్షేమం ఎలా ఉందో చూడాలి, ఉచితాలే ఉంది. తర్వాత కూటమి వైసీపీ పాలనలో ఒక క్యాపిటల్ అనుకుంటూ వచ్చి 3 క్యాపిటల్ చేసి అసలు క్యాపిటల్ లెస్ అయిపోయింది. కానీ ఈయన 3 లేదు దృఢంగా చెప్పి ఒకటే క్యాపిటల్ అని మ్యాండేట్ నుంచి ఎన్నికల ప్రచారం చేసి ఇప్పుడు ఒక అమరావతి అనేది దానికి ఒక షేప్ ఇచ్చాడు, అది ఒక విజయం. పార్లమెంట్ చట్టం తర్వాత పోలవరాన్ని గ్యారంటీ కంప్లీట్ చేస్తానది ఒకటి. కూటమి అక్కడ అధికారంలో ఉండడం ప్లస్ అయింది వైసీపీ పాలనతో పోల్సి. వైసీపీ పాలన బటన్ చీఫ్ మినిస్టర్ అనేవారు, ఈయన ప్రజల దగ్గర కూడా వెళ్తున్నాడు, ఈయన ట్రేడ్ మార్క్ చూపిస్తున్నాడు, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అసలు వైసీపీ పాలన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే దేశాలు వెళ్ళినట్టు కూడా కనపడలేదు ఎప్పుడు పెట్టుబడుల కోసం. కాకపోతే ఈయనైతే దేశాలు వెళ్ళి పెట్టుబడులు తేవడంలో నిష్ణాతుడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు, లోకేష్ గారు కూడా తోడయ్యారు. కాబట్టి ఒక రకంగా వైసీపీ పాలనతో పోలిస్తే అంటే బాబు గారు అన్నట్టు విధ్వంసక పాలన, రాక్షస పాలన నేను అన్నాం. కాకపోతే అభివృద్ధి కొంచెం తగ్గింది, ఇంకా రావాల్సినవి రాలేదు. అందుకే ప్రజలు అసంతృప్తి చెంది 157 నుంచి 11 తగ్గించారు. అది ప్రజలు ఇచ్చిన తీర్పే. అదైతే విధ్వంసక రాక్షస పాలన కాకపోయినా అభివృద్ధి అయితే శూన్యమైంది. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టి పక్కనెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశలు ఆకాంక్షలు నెరవేర్తిస్తున్నారు చాలా వరకు. మళ్ళీ ఇంకా లేకపోతే కుదరదు, భారీ అంచనాలే ఉన్నాయి ఈయన మీద. 50 సంవత్సరాల పొలిటీషియన్ కాబట్టి వైసీపీ పాలనతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా వరకు పాలన. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు బేరీజ్ వైసీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన ఇప్పుడు పోల్చడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్, కూటమి అక్కడ అధికారంలో కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం, ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు, వీటన్నిటిని పరిశీలించి ఫైనల్గా నా జడ్జిమెంట్ కూడా ఇస్తున్నాను, కంక్లూజన్ అనుకోండి. ఏంటి, నేను నిష్పక్షపాతంగా చెప్తాను, ఇది వైసీపీకి టీడీపీ ఫేవర్గా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ టు ఎనీ పార్టీ అండ్ ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ.
జస్ట్ కాన్స్టిట్యూషను పరిపాలన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలంగా ఎలా పరిపాలన. ఇప్పుడు ఇప్పుడు 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అంటే, ఒక 2 ఏళ్ల పాలన 100 మార్కులకు గాను నేనైతే 75 మార్కులు 2 ఏళ్ల పాలనకి ఇస్తాను. కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 100కు 100 మార్కులు తెచ్చుకోకపోతే 100కు 90 మార్కులు తెచ్చుకున్న ప్రజలు ఓడిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు 100కి 75 మార్కులు అంటే వెరీ గుడ్ డిస్టింక్షన్. కానీ ఇంకా చాలా ఉంది అభివృద్ధికి. కాబట్టి నా జడ్జిమెంట్ యాజ్ ఫర్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ as మై అసెస్మెంట్ ఈజ్ కన్సర్న్, ద 2 years రూలింగ్ ఆఫ్ దిస్ కొయిలేషన్, దిస్ అలయన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ స్టేట్స్, ఇట్స్ పీర్స్ ఇన్ ఇండియా అనమాట. వీటి సరసన ఇంకా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రగతి చాలా బాగుంది, చాలా అభివృద్ధి. 75 మార్కులు అయితే నేను ఇవ్వగలుగుతాను. వైసీపీ పాలన కంటే చాలా చాలా బెటర్గా ఉంది. మరి వైసీపీ అందుకని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇంకా దీన్ని ఎండగట్టి అదే అధికారంలో రావడానికి ట్రై చేయాలి. ఎవరైనా అంతే, ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ రావాలి, అలా అని పోయినట్టేం కాదు. కాకపోతే కూటమి పాలన చాలా చాలా బాగుంది. 100కి 75 మార్కులు అయితే నేను జడ్జిమెంట్ ఇస్తానండి. కానీ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ భారీ అంచనాలు నిర్వర్తించకపోతే మళ్ళీ ఇప్పుడు వైసీపీ 11 సీట్లకు మళ్ళీ మీకు ఒకప్పుడు 21 మళ్ళీ అదే పరిస్థితి మీకు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఇంకా సీనియర్ పొలిటీషియన్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇప్పుడు జూన్ 12కి 2 ఏళ్ల పాలన పూర్తవుతుంది. మరి ఇది ఒక అద్భుతమైన పాలన అని చెప్తాం. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రోజు రోజుకి పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. అది ఆంధ్రప్రదేశ్లో బాధలు ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఫుల్ఫిల్ చేయాల్సిందే యాజ్ ఎ డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రటిక్ గవర్నమెంట్ లాగా.